వ్యాపారపరంగా స్టేబుల్ గా ఉన్న మీరు రాజకీయంగా ఎందుకు తప్పటడుగులు వేయాల్సి వచ్చింది? మీతో పాటు మీ తమ్ముడిని కూడా బాధ పెట్టినట్టుంది. నేను రాజకీయాలలో ఏ తెలంగాణ ఉద్యమం ఉంది, తెలంగాణ కోసం కొట్లాడాను. తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు నేను మాట ఇచ్చిన సోనియా గాంధీ, తెలంగాణ మీరు ఇస్తే నేను మళ్ళీ వస్తాను. నేను మీరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి అధ్యక్షునిగా చేశారు. అదేనా మీకు కేసీఆర్ కి గ్యాప్ పెంచింది? ఏం లేదండి. అసోసియేషన్కి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి కేసీఆర్కి చాలా ఉండే, కవితని దాన్ని ప్రెసిడెంట్ చేయాలని చాలా ఉండే. మీరు కేటీఆర్ ఫోన్ కూడా చేసినట్టుంది. ఈ యొక్క కోల్ను ఆదానికి రాసి ఇది విదేశాలకు తరలించి, విదేశాలకు తక్కువ తరలించి విదేశాల నుంచి ఎక్కువ ఖర్చు పెట్టి కొనాలని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్నట్టు కూడా సమాచారం. దీని అది అసలు సమాచారం, ఆ ప్రశ్న నువ్వు కేసీఆర్ అడిగారు. ప్రశ్న ఏముందంటే, ఒరిస్సాలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే 3 మైళ్ళు వచ్చింది, అసలు ఎందుకు భారతీయ జనతా పార్టీకి రావాలనుకున్నారు? మీకు మీ సిద్ధాంతాలకు ఎటువంటి సంబంధం లేదు, మీ ఫ్యామిలీకి కూడా. నేను ఇంతకుముందు చెప్పాను, ప్రజలకు అప్పుడు కేసీఆర్ ఏదైతే పరిపాలన ఉందో ప్రజల వైపు లేకుండా కేవలం మీరు తలుచుకుంటే స్వయంగా పార్టీ పెట్టి టికెట్లు ఇచ్చి పార్టీని పోషించగలరు, కానీ మీరే టికెట్ ఆశించే స్థాయికి పోయి. నాకు టికెట్ అవసరం లేదండి. వస్తే నిలబడదాము, పార్టీకి బలోపేతం చేద్దాము, ముందుకు వెళ్దాము. ఇప్పుడు 75,000 గుడిసెలు నిర్మించి గుడిసెల వెంకట స్వామిగా పేరు తెచ్చుకున్నారు మీ నాన్నగారు. మీరు కూడా వివేక్ వెంకట స్వామి అని మలుచుకున్నారు పేరుని. మీ నాన్నగారి లాగానే రికార్డ్ సృష్టిస్తారా రాజకీయంగా, చరిత్ర? అంటే మా నాన్నగారు హుజురాబాద్లో గెలిచినప్పుడు ఈటల రాజేందర్ అందరు పేరు చెప్పారు, మీ పేరు మాత్రం చెప్పలేదు అన్నట్టు అనిపిస్తుంది. చెప్పిండు కదా ఆయన, చెప్పిండు తర్వాత మర్చిపోతారు అందరూ, మర్చిపోతుంటారు. కానీ దాంట్లో రాజకీయాలలో ఏమని పెట్టారు, ఎంతో మంది మీరు పేపర్ పరంగా ఒక మీడియా పరంగా డబ్బులు కట్టు పెట్టారు, అక్కడే ఉండి మఖం వేసుకున్న వ్యక్తిని చెప్పినట్టు పేరు చెప్పడం ఇబ్బంది అనిపించినట్టు. నిలబడి కిషన్ రెడ్డి మాట్లాడితే పెద్ద సైజులో వేస్తుండ్రు, బండి సంజయ్ మాట్లాడితే చిన్న సైజులో వేస్తుండ్రు. మీ వర్గం కిషన్ రెడ్డి వర్గమా? ఇదయ్యా, నేను ఏ వర్గాలలో లేదు. సబ్జెక్ట్ మ్యాటర్ ఎట్లుంటుందో సబ్జెక్ట్ మ్యాటర్ చూసి